కృప ద్వారా వచ్చినటువంటి నీతి నీకు ఉంటే జీవం వస్తుంది. నీవు నీతిగా ఉంటే జీవం వస్తుంది. ఆయనలో జీవముండెను, ఆయన జీవానికి అధిపతి అయి ఉన్నాడు. ఆ జీవంతో సమస్తాన్ని ఏలినవాడు, జీవముతో అపజయాన్ని ఎరిగినవాడు, జీవంతో సమస్తాన్ని జయించినటువంటి వాడు. పౌలు గారు అంటే రోమ సంఘానికి రాస్తూ, యేసుక్రీస్తు అని ఒకని ద్వారా, యేసుక్రీస్తు ఒక మనుషుని ద్వారా, ఒక పరిశుద్ధుని ద్వారా, ఒక విధేయత కలిగిన ద్వారా దేవుడైన తండ్రి అయిన దేవుడు విస్తారమైన కృప ఉన్నది. ఆ కృపను పొందుకుంటే నీకు నీతి ఫ్రీగా దానం చేయబడుతుంది. నీతి పొందుకుంటే నీతి నీకు జీవాన్ని ఇస్తుంది. గట్టిగా హల్లెలూయా. ఆ జీవము గలవారై సమస్తాన్ని పరిపాలన చేస్తారంట.